రికార్డింగ్ నెంబర్ 33. శంఖారావము అనే భగవద్గీతలో 3rd చాప్టర్లో మనం ఇప్పుడు 35th శ్లోకం కంటిన్యూయేషన్ అన్నమాట. అంతకుముందు ఆచరణలో అభ్యాసము లేని జీవికి స్వధర్మము కొంత నచ్చకపోవచ్చును, పరధర్మము నచ్చవచ్చును. స్వధర్మము నచ్చకపోవుటకు చాంచల్యము కారణము. లభించిన దానికన్నా లభించనిదెక్కువ లాభించునేమో అను భ్రాంతి వలన స్వధర్మము నచ్చకపోవుట కలుగును. దానిని ఆచరించుట ఎందుగల అసౌకర్యములే కనిపించును. పని అలవాటు తప్పిన వానికి వృత్తిధర్మమున పై అధికారి ఆజ్ఞాపించిన పనులు చేయుట కష్టం అనిపించును కదా. అప్పుడు అధికారులు అన్యాయము చేయుచున్నారనియు ఒకరి కింద వృత్తి చేయరాదనియు అహంకరించి ఈ అభిప్రాయమునే ధర్మసూత్రముగా భ్రాంతి చెందుట జరుగుచున్నది కదా. అట్లే అసౌకర్యము కారణముగా ఆచరణ సాధన లేనివానికి స్వధర్మమునందు లోపములు కనిపించును. మనకన్నా సుఖవంతముగా సంపన్నముగా బ్రతుకుచున్న వారిని చూచినప్పుడు మనము చేయుచున్న ఉద్యోగము మాని వారు చేయుచున్న వాణిజ్యాదులను అవలంబింపవలనని కోరిక పుట్టవచ్చును. కానీ ఆ సంపన్నులు స్వధర్మమును ఆచరించుచున్నారని తెలుసుకొనుటకు మనస్సు తావీయదు. మన స్వభావమునకు తగిన పనిని ఎన్నుకొనుట చేయలేక మనకన్నా లాభము పొందుచున్న వారు చేయుచున్న పనులను ఆచరింపవలనని అనిపించును. వారికిని ఒక స్వభావమున్నదనియు దానికి తగినట్లు ఆచరించి వారంత వారైనారనియు గ్రహించుట కావలెను. తన వృత్తికి నడచి వెళుచున్నవాడు కారులో పోవుచున్న పోలీస్ అధికారులను చూచి ఈర్ష్యపడినప్పుడు తన వృత్తిని మానగలడు గాని వారు చేయుచున్న పనిని తాను చేయలేడు గదా. చెప్పుల దుకాణమునకు పోయి తన కాలికి జతపడిన వానిని తానెన్నుకొన్నచో ఉపయోగము. అంతకన్నా పెద్ద చెప్పులు కొన్నవానిని చూచి ఈర్ష్యపడి తానును అటువంటి పెద్దవానినే కొనినచో నష్టమే గాని లాభము లేదు కదా. పైగా ఆ సరిపడని చెప్పులతో పడిపోవుట కూడా సంభవించును. అట్లే పామర దృష్టికి దోషములున్నట్లు కనిపించినను స్వధర్మమును అవలంబించుటయే శ్రేయము. ఇతరులు ఎక్కువ లాభము పొందుచున్న పనులు తనకు చేతకానివైనచో అవి పరధర్మములనబడును. గుణవంతములైనను అవి పతన హేతువులగును. నిరంతర అభ్యాసము వలన తాను పరధర్మమును చక్కగా అవలంబింపగలిగినను అది తన జీవలక్షణమునకు విరుద్ధమైనప్పుడు శ్రేయస్సు కాదు. వ్యాయామ కుశలుడు ఇనుపగుండు నెత్తుట చూచి మోజుపడి గుండె నీరసమువాడు అనుదినము అటువంటి అభ్యాసము వలన కొన్ని సంవత్సరములకు తానును ఇనపగుండు నెత్తగలిగినను అది వాని మృత్యువునకు కాలము సమీపింపచేయును. తన పనిలో మరణము సంభవించినను శ్రేయస్సే కలుగును. పరధర్మమునందెప్పుడూ భయమే కలుగును, అనగా మరణభీతి కన్నా ఎక్కువ భయము పరధర్మమున కలుగును. అట్టి భయముతో జీవించినవాడు సంపదల నడుమ ఉన్నను ఏమి లాభము? సంపదలనబడు అన్నపానీయములు, మంచి ఇల్లు, వాహనము మున్నగునవి సుఖపడువానికి సంపదలగును గాని తమకు తామే సంపదలు కావు కదా. రుణబాధతో దిగులు చెందిన వానికి బంధువుల అనారోగ్య వార్త విన్నవానికి ఎదుటనున్న మంచి భోజనము, శయ్య, సౌఖ్యములని చెప్పలేము కదా. అట్లే తన ధర్మము కాని దానిని ఆశపడి ఆచరించువాని జీవితమంతయును భయావహమగును. 35వ శ్లోకం అయిపోయింది. 36 కామక్రోధములు అనేటటువంటి హెడ్డింగ్తో చదువుకుంటున్నాం. సృష్టి సమస్తము పంచభూతాత్మకమైన ప్రకృతి. దాని యందెల్లెడల అంతర్యామి అయి
దాని యందెల్లెడలా అంతర్యామి రూపమై భగవంతుడు ఇమిడి ఉన్నాడు. దేహములిట్టి పంచభూతములతో చేయబడినవి. మనోబుద్ధ్యహంకారాదులు ఇంద్రియములు పంచభూతములు కలసి త్రిగుణాత్మకములు. త్రిగుణములు ప్రకృతి నుండి పుట్టినవి. ప్రకృతి పరమాత్మయందు వ్యక్తమైనది. జీవులలో దేవుడు అంతర్యామి. జీవుడు దేవుని రవ్వయే అయినచో జీవుడుగా దిగి వచ్చిన పురుషుడు పాపములు చేయుచున్నాడేమి? ఎవరిచే ప్రేరేపింపబడతడిట్లు చేయుచున్నాడు? ప్రేరేపించువాడొకడున్నచో వాని యందు దేవుడు లేడా? మరియు జీవుడు దేవుని రవ్వయైనచో ప్రేరేపింపబడవలసిన దీనత ఎలా? దీనికి లొంగునట్టి నీచత్వమేలా? లోకమున పాపకార్యములాచరించు వారిని పలువురను చూచుచుంటిమి కదా. అందుకొందరిష్టము లేకున్నను బలవంతముగా వానిని ఆచరించుచుండుట చూచుచున్నాము. అందువలననే వానిని పాపకార్యములు అని తెలుసుకొనుచున్నాము. తాము ఆర్జించిన ధనముతో భార్యకు పిల్లలకు కావలసిన ఇంటి సరుకులు కొనవలనని అభిలాషపడు వారిలో కూడా కొందరు చీట్లపై కాడి, కొందరు గొప్ప కొరకు స్నేహితులకు ఖర్చు పెట్టి, కొందరు మద్యము సేవించి, మరికొందరు అనావశ్యకమైన ప్రయాణాదులు చేసి వచ్చి తర్వాత బాధపడుచున్నారు కదా. నాకిటి దౌర్బల్యం ఉన్నది, ఏమి చేయుదును అని చింతపడుచునే ఉన్నారు. వారి తప్పులను మోజుపడి చేయుట లేదు, తాత్కాలిక భ్రమచే దుఃఖించుచునే చేయుచున్నారు. చేయవలదని తపించుచునే చేయుచున్నారు. కొందరు మంచి పనులు అనుకొని భ్రమపడి చేయుచున్నారు. ఉదాహరణకు స్వధర్మానుష్ఠానము చేసినవాడు ఉత్తముడని భగవానుని వాక్యములు చదువుకున్నవారు కూడా తమ ఆర్జనను పుణ్యక్షేత్ర తీర్థ దర్శనములకు ఖర్చు పెట్టి తమ బిడ్డలకు కావలసినంత తిండి బట్ట చదువు సమకూర్చలేక ధర్మభ్రష్టులగుచున్నారు. స్వధర్మమైన వెనుక భగవంతుడు అవకాశమిచ్చినచో పుణ్యక్షేత్ర తీర్థ దర్శనాదులు చేయుట వివేకము. ఈ లోపున మన దగ్గర భగవంతుడున్నాడని తోచకుండుట, లేడనుకొని పుణ్యక్షేత్రములలో వెదుకబోవుట దుర్బల లక్షణము. వీరిన్ని కష్టములు పడి కూడా యాత్ర చేసిరి అని 10 మంది చెప్పుకొనుటకే పనికి వచ్చును గాని తమ కనువిప్పునకు కాదు. మంచి చెడు మార్గములలో ఇట్లు చేయుట దుర్వ్యసనమే. చేయుచున్నప్పుడు మనస్సునకు తెలియచునే ఉండును, మనస్సు బాధపడుచునే ఉండును, అయినను చేయుచునే ఉందురు. ఈ విధములైన ఇష్టములేని చెడ్డ పనులకు జీవుడు ప్రేరేపింపబడుట ఎట్లు జరుగుచున్నది? ప్రేరేపించువారెవ్వరు? ఈ ప్రశ్న సహజముగానే అర్జునునకు కలిగినది. 36వ శ్లోకం అయిపోయింది. ఒండ్రుమట్టితో 2 కుండలు చేసి ఒకదానికొకటి కొట్టినచో అవి పగులును. ఒండ్రుమట్టికి ఇట్టి పగులునట్టి లక్షణము లేదు. ఒక పెద్ద మంచుగడ్డనెత్తి ఒకని తలపై విసరినచో తల పగులును. మంచు గడ్డ కట్టుకొనుక ముందు నీరుగా ఉన్నప్పుడు ఆ నీటికి తల పగలగొట్టు లక్షణము లేదు. ఈ విధముగా స్థితిభేదముచే తాత్కాలికమైన లక్షణములు అనేకము ప్రకృతిలో సంభవించుచుండును. ఇట్టి తాత్కాలిక లక్షణములే కామము, క్రోధము అనబడు జీవిలోని లక్షణములు. ఉదజని ప్రాణవాయువు వదిలిపెట్టినచో పైకి ప్రసరించు గాలిలో కలియును. ఈ రెండు వాయువులే సంయోగమునంది నీరుగా మారినప్పుడు పైకి పోక పల్లమునకు ప్రవహించును. ఒకే ద్రవ్యము వాయుస్థితిలో భూమిపై నుండి పైకి ఎగిరిపోవుచుండగా ద్రవస్థితిలో పల్లమునకు ఆకర్షించబడుచున్నది. అది ఏ గడ్డ కట్టినప్పుడు స్థిరముగా ఉన్నది. అట్లే ప్రకృతికి మనస్సు అను స్థితి కలిగి ఇంద్రియముల ద్వారమున పరిసర వస్తువులపై వ్యక్తులపై ప్రసరించుచున్నప్పుడు కొన్నిటికి ఆకర్షించబడుట, కొన్నిటికి విముఖత చెందుట అను తాత్కాలిక లక్షణములేర్పడును. ఇది అయస్కాంతమునకు ధ్రువములేర్పడుట వంటిది.
మనస్సునకు గల ఈ రెండు ధ్రువములే కామక్రోధములు. ఈ శక్తులు లేనిచో తాను వేరుగా జీవించుట, తానితరమును తెలుసుకొనుట ఉండదు. ఆహారాదులను స్వీకరించుట, మలమూత్రాదులను విసర్జించుట ఉండదు. కనుక ఈ ఆకర్షణ వికర్షణ శక్తులు ఆవశ్యకములై వలసిన చోటనెల్ల తాత్కాలికముగా వ్యక్తమగుచుండును. వాని ప్రభావముననే మనస్సునకు ఇచ్ఛాద్వేషములు కలుగును. వాని వలన పాపములు అను దుష్టశక్తి తాత్కాలికంగా ఉద్భవించి వర్తించుచుండును. నూనె పోసి వత్తిని వెలిగించినచో కాంతి పుట్టును, కానీ వత్తి కొడిగట్టుట, పెట్టిన చోట పొగ చూరుట తప్పనిసరిగా కలుగును. వత్తి దీపము కావలసినచో పొగ నుండి తప్పించుకొనుటకు వీలు లేదు. అట్లే సృష్టికర్మ జరిగిన చోటనెల్లా పాపము పుట్టుచుండుట తప్పదు. అనుదినము వత్తి మార్చి గూటిని పరిశుభ్రము చేసుకొనున్నట్లు సత్కర్మాచరణమున జీవి పాపమంటక ముక్తుడై నిలచుట సాధ్యము. అంతేగాని పాపము పుట్టకుండుట సాధ్యము కాదు. ఒక పనికి కావలసిన వస్తువు ఇంకొక పనికి పాపహేతువు కావచ్చును. వైద్య ప్రయోగమున ఇనుము రక్తశుద్ధిని చేయును. ఇట్టి ఇనుముతో చేసిన కత్తితో పొడిచినచో జీవి చనిపోవును. అట్లే త్రిగుణాత్మకమైన ప్రకృతిలోని వివిధ స్థితులు పవిత్రమైన సృష్టికర్మకు ఆవశ్యకములు. ఈ స్థితులు మరల త్రిగుణ దోషములైన కామక్రోధములుగా మారుచున్నవి. ఈ దోషములనెప్పటికప్పుడు సంస్కరించుకొననిచో మనలను తినివేయు మహాపాపములగును. త్రిగుణములలో రజోగుణము వలన సృష్టి ప్రారంభమగుట, వర్ధిల్లుట జరుగుచున్నది. జీవులకు కోరిక పుట్టుట, తనకు మంచిదనిపించిన వివిధ కర్మలు ఆచరించుట జరుగుచున్నది. కానీ పాపదృష్టి వలన పాపకార్యములు తాత్కాలికముగా రుచించి ఇష్టము లేకున్నను వ్యసనములై బలాత్కారముగా ఆచరింపచేయును. మన రికార్డింగ్లో 33వ నెంబర్ అయిపోయింది. అట్లాగే 37వ శ్లోకం కూడా అయిపోయింది.